హలో అండి, అందరు బాగున్నారా? పొద్దున మేము మామిడికాయ ముక్కలు ఊరగాయలోకి కొట్టడం చూపించాం కదండి. అవి కొన్ని కాయలు బాగాలేకపోతే అంటే కొంచెం పగిలి ఉండేవి. అవి పచ్చడి చేద్దామని ట్రై చేస్తున్నాము. ఆ పచ్చడికి కావాల్సిన పదార్థాలండి: మామిడికాయ ముక్కలు ఇలాగ సన్నగా తరిగి పెట్టేసుకోవాలి, ఒక గుప్పెడు ఎండుమిర్చి, ఒక్క చిటికెడు మెంతులు, కొన్ని ఆవాలు. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. చూడండి, కొంచెం బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం, ఒక 3 స్పూన్స్. ఇప్పుడు మా అత్తమ్మ ఎండుమిర్చి వేసేస్తుంది. ఇలా కొంచెం వేగాలండి ఎండుమిర్చి. ఇప్పుడు ఏమేయాలమ్మా? ఆవాలు మెంతులు వేసేద్దామా? మెంతులు వేయాలండి. ఆవాలు వేసేసామండి. ఇప్పుడు ఒకసారి కలిపెట్టుకుందాం. చూడండి, అయిపోయింది. వీటిని పక్కకు తీసేసుకొని రోటి దగ్గరికి వెళ్ళి పచ్చడి చేసుకుందాం. చూడండి, మనం ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు వేసుకున్నాం కదండి, అవి రోట్లో వేసేసుకున్నాము. ఇంకా దంచుకొని తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవడమేనండి. చూడండి, ఇంత మెత్తగా దంచేసుకోవాలి. దంచుకున్న తర్వాత మామిడి ముక్కలు వేసేసుకోవాలండి. చూడండి, మామిడి ముక్కలు వేసేసుకున్నాం. వీటిని కూడా మనం మెత్తగా దంచేసుకుంటుంది. మా అత్తమ్మ దంచుతుంది. చూడండి, బాగా దంచుకోవాలి. మెత్తగా దంచుకుంటే పచ్చడి బాగుంటుందంటండి. అయిపోయిందండి. చూడండి, మెత్తగా దంచేసింది మా అత్తమ్మ. ఇంకా తీసేస్తాము. ఒకసారి ఉప్పు చూసి చెప్పత్తమ్మ. తీసేసుకొని మళ్ళీ పోపు పెట్టుకుందాం. మా అత్తమ్మ నీట్గా తీస్తుంది. చూడండి, నేనైతే అన్నీ మిక్సీకి వేస్తానండి. మా అత్తమ్మ మొత్తం రోట్లో దంచిద్ది. ఎంతైనా పెద్దోళ్ళు కదండి, వాళ్ళకి ఓపిక ఎక్కువ. ఉప్పు అవన్నీ మీకు రుచి సరిపడినంత వేసుకోండి. ఒకసారి మంది ఎలా ఉందో చూసి చెప్పత్తమ్మా. ఉప్పు అవి సరిపోయింది. ఉప్పు అన్నీ ఓకే అత్తమ్మ. తర్వాత పోపు పెట్టేసుకుందాం వెళ్ళి. తర్వాత పచ్చెనపప్పు, ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఇంగువ పొడి, పసుపు పొడి అన్ని తర్వాత వేసుకొని ఈ పచ్చడితో దాంట్లో వేసుకుంటాం. ఓకే, సరే అత్తమ్మ. పచ్చడి దంచుకున్నాం కదండి, పోపు పెట్టేసుకున్నాము. ఆవాలు వేసిందండి మా అత్తమ్మ పోపుకి. నెక్స్ట్ ఏంటత్తమ్మ? మినపప్పు, పచ్చెనపప్పు, పసుపు కొంచెం వేసుకోవాలండి. ఇందాక మనం దంచేటప్పుడు వేసుకోవచ్చు, మేము మర్చిపోయాం, అందుకే ఇప్పుడు వేస్తున్నామండి. ఇంగువ పొడి అండి, కొంచెం లైట్గా, టేస్ట్ బాగుంటుంది. కరివేపాకండి. అత్తమ్మ ఇప్పుడు పచ్చడి వేసేసుకుంటుందండి మా అత్తమ్మ. మొత్తం వేసేసుకుంటుంది. అయిపోయిందండి పచ్చడి. మా అత్తమ్మ టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తుందంట. ఎట్టుంది అత్తమ్మ? బాగుందా? మీరంటే ట్రై చేసుకోండి, మా అత్తమ్మ చెప్పమంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.